ఇక్కడ చూడ్రి, ఇది మామూలు వార్త కాదు. ఇక 10th నుంచే గంజాయి డ్రగ్స్ అట. అంటే ఇక స్టూడెంట్స్కి ఇక 10th క్లాస్ నుంచే గంజాయి డ్రగ్స్ అట. స్టూడెంట్స్ను టార్గెట్ చేసిన మాఫియా, ఈ డ్రగ్స్ మాఫియా ఎవరు టార్గెట్ చేసిందా అంటే ఈ స్టూడెంట్స్ని మాత్రం వాళ్ళని బాగా టార్గెట్ చేసిందట. ఇక సప్లై చైన్లో 10th, ఇంటర్, బీటెక్ విద్యార్థులు గ్రామాల దాకా పాకిన మత్తు హైదరాబాద్కు వచ్చి మరీ కొనుగోలు చేస్తున్న యువత. ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో సంచలన విషయాలు. ఈగల్తో కలిసి స్పెషల్ యాక్షన్ ప్లాన్పై సర్కార్ ఫోకస్ పెట్టిందంటూ మనం చూస్తున్నామండి. సో ఇది చాలా వాస్తవానికి ఇక్కడ ఏంది, ఈయన మేడిపల్లి పెద్ద డంపే దొరికింది. అది డ్రగ్స్ తయారు చేస్తూ ఉన్నారు. ఇక అది పట్టుకుంది ఎవరంటే మన ముంబై పోలీసులు పట్టుకున్నారు, మనలు కూడా పట్టుకుంది మళ్ళీ. సో ఇంత దారుణం ఇది. సో ఇక డ్రగ్స్ ఇక్కడ సప్లై చేస్తూ ఉన్నారు, డ్రగ్స్ అమ్ముతా ఉన్నారు. ఎవరైనా టార్గెట్ అంటే మెయిన్ స్టూడెంట్స్, 10th స్టూడెంట్స్, ఇంటర్ స్టూడెంట్స్, బీటెక్ స్టూడెంట్స్, యువత, వీళ్ళు నిరుద్యోగులు, వీళ్ళని టార్గెట్ చేసినట్టుగా వీళ్ళని టార్గెట్ చేసి వీళ్ళకు గాంజా అమ్ముతా ఉన్నారు, డ్రగ్స్ అమ్ముతా ఉన్నారు. సో వీళ్ళు బానిసలు చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఈగల్ టీం ప్రత్యేక ప్లాన్ చేస్తున్నట్టుగా. సో ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో సంచలన విషయాలు బయటకు వచ్చినాయట. సో ఇంత దారుణం వాస్తవానికి చూస్తే మనం గతంలో వాతావరణం చూసినాం. చాక్లెట్లో కూడా మత్తు పదార్థాలు కలిపి, డ్రగ్స్ కలిపి, గాంజా కలిపి చిన్నపిల్లలకు అమ్మడం కూడా మనం చూసినాం. ఇలాంటి దారుణాలు ఇక్కడ 10th స్టూడెంట్సే కాదు, చిన్నపిల్లలకు కూడా, ఆ 5th క్లాస్ వాళ్ళకు, 6th క్లాస్ వాళ్ళకు, 7th క్లాస్ వాళ్ళకు, వీళ్ళకు కూడా ఆ చాక్లెట్లలో, ఆఖరికి ఐస్ క్రీమ్లలో కూడా ఐస్ క్రీమ్లో డ్రగ్స్ కలుపుతా ఉన్నారట. సో ఇంత దారుణంగా జరుగుతూ ఉన్నాయి. అంటే కొత్తగా ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. అంటే ఎక్కడైతే ఈ తిరుబండారాలు అయితే ఏవైతే ఉంటాయో, ఈ చాక్లెట్లు, ఐస్ క్రీమ్స్, ఇలాంటి వాటిలో డ్రగ్స్ కలిపి కూడా అమ్మడం చూస్తూ ఉన్నాం. రాష్ట్ర భవిష్యత్తుకు వెన్నెముకగా నిలవాల్సిన యువత మత్తు కొరల్లో చిత్తవుతోంది. నిన్న మొన్నటి వరకు నగరానికే పరిమితమైన గాంజాయి డ్రగ్స్ మహమ్మారి ఇప్పుడు మారుమూల పల్లెలకు కూడా వణికిస్తోంది. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు ఈ వ్యసనాలకు బానిసలవుతున్నారు. 10th క్లాస్ కుర్రాల నుంచి బీటెక్ యువకుల వరకు డ్రగ్స్ మాఫియాను తన నెట్వర్క్ను విస్తరించుకుంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి అందిన ఇంటెలిజెన్స్ నివేదికలోని అంశాలు విస్తుపోయేలా ఉన్నాయంటూ చూస్తున్నామండి. సో దీని మీద రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఈ డ్రగ్స్ మాఫియాని అంతం చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎవరైతే ఈ డ్రగ్స్ సప్లై చేస్తారో అలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి. దీంతో పాటు కొంచెం మీ తల్లిదండ్రులు కూడా మీ పిల్లలు ఏం చేస్తుర్రు, ఏ టైంకి వస్తుర్రు, ఏ టైం పడుకుంటుర్రు, ఎక్కడికి పోతుర్రు, ఎవరిని కలుస్తుర్రు చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఈరోజు బిజీ లైఫ్ అయ్యింది. వాస్తవంగా ఎవరి పనులు వాళ్ళు చూసుకునే తీరిక లేకుండా ఉంది. అయినా కానీ తల్లిదండ్రులుగా మీ మీద బాధ్యత ఉండాలి. మీ బిడ్డ ఎక్కడ పోతుంది, మీ కొడుకు ఎక్కడ పోతుండు, ఎంతసేపు ఫోన్ మాట్లాడుతుర్రు, ఎక్కడ తిరుగుతుర్రు, ఏం చేస్తుర్రు అని చూడాల్సిన బాధ్యత కూడా మా తల్లిదండ్రుల మీద ఉందని కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. సో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు ఒక పక్క నిర్ణయాలు తీసుకున్నా, ఈగల్ టీమ్స్ పెట్టినా కానీ మీరు కూడా చొరవ తీసుకోవాలి. మీరు కూడా ఏం చేస్తుర్రు, ఏం కథ అని పసిగట్టాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళని భయపెట్టాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళని మంచి దారిలో పెట్టాల్సిన అవసరం ఉందని కూడా చెప్పడం జరుగుతుంది.